పొడి జాజికాయ పొడి స్వీట్లలో పాలతో చేసుకున్న వాటిల్లో వేసుకుంటే బాగుంటుంది. కానీ పాలకూర చేసినప్పుడు మాత్రం తప్పకుండా వేయండి. జాజికాయ పొడి కూడా అందులో వేసాను. ఇప్పుడు ఇందులో కొంచెమంత కారప్పొడి, అలాగే కొంచెం ధనియాల పొడి, ఇప్పుడు కొంచెం పాలకూర కూడా ఇందులో వేసేసుకుందాం. ఈ మసాలాలు మాడకుండా ఈ పాలకూర చక్కగా వేగిపోతుంది. సో పాలకూరలో ఉన్న తేమంతా బయటకు వచ్చేసి వేగనిద్దాం. ఇప్పుడు కందగడ్డ, ఈ పాలకూర ఇదంతా పర్ఫెక్ట్గా వేగి మనకి మంచి డిష్ రెడీ అవుతుంది. పాలకూరలో సహజంగానే కొంచెం ఉప్పు ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం కొంచెం తక్కువ ఉప్పు వేసుకుంటే బాగుంటుంది. కొంచెం పొగ ఎక్కువ వచ్చేస్తుంది. మరి దీంట్లో చింతపండు పులుసు వేసేసి మన కూర రెడీ చేసేసుకుందాం. దీంట్లో మీరు కావాలంటే పాలకూర బదులు తోటకూర కూడా వేసుకున్నా బాగానే ఉంటుంది. ఇది కొంచెం సేపు వేగిన తర్వాత మరీ ఎక్కువ కాకుండా కొంచెం చింతపండు పులుసు ఇందులో వేసేసుకొని దీన్ని కలిపేసుకుందాం. ఇప్పుడు చూడండి, మన కందగడ్డ వేగి మంచి టేస్ట్. దాంతో ఈ పాలకూర కూడా వేసి ఎక్కువసేపు పాలకూర వేసి మనం కుక్ చేయక్కర్లేదు. సరిపోయింది. ఉప్పు అంతా సరిపోయిందా? మన జాజికాయ, ఆ వెల్లుల్లి అన్ని టేస్ట్ పర్ఫెక్ట్గా ఇందులో వచ్చేసింది. ఒక్క నిమిషం పాటు దీన్ని లైట్గా కుక్ చేసుకొని దాంట్లో నుంచి కొంచెం నూనె పైకి వచ్చేంత వరకు తర్వాత స్టవ్ కట్టేసి దీన్ని అన్నంతో పాటు తింటే చాలా బాగుంటుంది. పుల్ల పుల్లగా సూపర్గా భలేగా మన ఈ డిష్ రెడీ. మరి పుల్లగా ఏముండదు, అయినా మనం ఇలా చట్నీ రూపంలో తినేయచ్చు. ఇలా రొట్టెలతో పాటు తినేస్తే కూడా చాలా బాగుంటుంది. అన్నంతో తిన్నా సూపర్గా ఉంటుంది. అప్పుడప్పుడు నూనె వేయకుండా కూడా ఈ రొట్టెలు అన్నీ చేసేసుకుంటాను. ఎందుకంటే మన ఆకుకూర చాలా ఎక్కువసేపు కూడా కుక్ చేయలేదు, చాలా లైట్గా కుక్ చేసేసి భలే కమ్మగా పుల్లగా. అయితే ఈ పులుపు వేసినప్పుడు కావాలంటే కొంచెం పంచదార కూడా వేసుకోండి, బాగుంటుంది. కందగడ్డ కొంచెం ఉడికి కొంచెం ఫ్రై అయ్యి భలేగా ఉంది. ఆ కందగడ్డతోటి పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. కొంచెం అంత బెల్లం తురుము వేసుకున్నా బాగుండేది, కానీ వెల్లుల్లి మంచిగా, అలాగే మన జాజికాయ పొడి అన్నీ వేసేసుకున్నాను. పర్ఫెక్ట్గా ఉంది. మంచిగా పెరుగన్నంలోతో పాటు నంచుకున్నా చాలా బాగుంటుంది. తప్పకుండా చేసుకోండి, తినండి, వారేవా అని ఎంజాయ్ చేయండి. కందగడ్డ వేపుడు పాలకూర పులుసు తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టి కొన్ని నీళ్లు పోసి మన కందగడ్డని ముక్కలుగా కట్ చేసి బాయిల్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టి కొంచెం నూనె, ఆవాలు, మెంతులు, కరివేపాకు, వెల్లుల్లి, ఉడికిచ్చిన కంద ముక్కలు కూడా వేసి కొంచెం ఉప్పేసి చక్కగా వేయించుకోవాలి. కొంచెం వేగిన తరువాత జాజికాయ పొడి, కారం, ధనియాల పొడి, పాలకూర కూడా వేసి చక్కగా కలుపుకొని కొంచెం చింతపండు పులుసు పోసి దాన్ని కుక్ చేసుకున్న తర్వాత కావాలంటే కొంచెం పంచదార కూడా వేసి దీన్ని చపాతీలతో, రొట్టెలతో, అన్నంతో వడ్డించుకుంటే చాలా రుచిగా ఉంటుంది.